Dear students, welcome to ABN and PRR College of Science Kovuru online classes, Department of Physics. This is B. Sachinarana. I am going to deal elective paper in the 6th semester. The paper is 7C. The title of the paper is Renewable Energy Sources. పునరుత్పాదక శక్తి వనరులు. సో నేను ఆల్రెడీ 2 వీడియోస్ కంప్లీట్ చేశాను. ఫస్ట్ వీడియోలో ఎనర్జీ, దాని డెఫినేషన్, దాని యూనిట్స్, పవర్, దాని డెఫినేషన్, దాని యూనిట్స్, అండ్ సెకండ్ వీడియోలో ఎన్ని రకాల ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి, ఆ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దిస్ ఈజ్ లెక్చర్ నెంబర్ 3. సో దిస్ ఈజ్ ఫర్ థర్డ్ BSc MPC and MPCS students in the 6th semester. Today I am going to complete 2 topics. First one is energy flow diagram to the earth. This is the topic number 1. And second one is energy role in economic and social development. ఈ 2 టాపిక్స్ ఈరోజు కంప్లీట్ చేస్తాను ఈ వీడియోలో కంప్లీట్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీ ఫ్లో డయాగ్రామ్ టు ద ఎర్త్ అంటే సన్ నుంచి ఎనర్జీ ఎర్త్ వరకు ఫ్లో అవుతున్న ఒక పై చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. ఒక పై చార్ట్ రూపంలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, సన్ నుంచి ఎర్త్ వరకు ఎనర్జీ ఫ్లోని ఒక పై చార్ట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం. అదొకసారి చూడండి. ఎంత పవర్ రేడియేషన్ బయటకు వస్తుందంటే 1.7 × 10⁻17 వాట్. చాలా ఎక్కువ అమౌంట్ ఇది. 1.7 × 10⁻17 వాట్ పవర్ రేడియేషన్ బయటకు వస్తుంది. అంత పవర్ రేడియేషన్ని ఏవి ఎంతంత ఉపయోగించుకుంటాయి, ఐ మీన్ ప్లాంట్స్ ఎంత ఉపయోగించుకుంటాయి, హ్యూమన్స్ ఎంత ఉపయోగించుకుంటారు, యానిమల్స్ ఎంత ఉపయోగించుకుంటాయి, అండ్ వాటర్ వేపర్ రూపంలో ఎంత స్టోర్ అయి ఉంటుంది, విండ్ ఫ్లో అవ్వడానికి ఎంత ఎనర్జీ కావాలి, ఎంత సోలార్ రేడియేషన్, ఇవన్నీ కూడా పై చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దిస్ ఈజ్ ద షార్ట్ ఆన్సర్ టైప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సోలార్ రేడియేషన్ నుంచి వచ్చిన కొంత ఎనర్జీ నియర్లీ ఎంతంటే 34% ఆఫ్ సోలార్ రేడియేషన్ డైరెక్ట్గా రిఫ్లెక్ట్ అయిపోతుంది ఎర్త్ అట్మాస్ఫియర్కి వచ్చిన తర్వాత. డిఫరెంట్ గ్యాస్ మాలిక్యూల్స్, వాటర్ చాలా డస్ట్ పార్టికల్స్, నెంబర్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ ఉంటాయి ఎర్త్ దగ్గరికి వచ్చేసరికి. అప్పుడు డైరెక్ట్గా రిఫ్లెక్ట్ అయిపోతుంది. అంటే ఎటువంటి యూసేజ్ లేకుండా దాన్ని మనం ఉపయోగించుకోకుండానే రిఫ్లెక్ట్ అయిన రేడియేషన్ ఎంతంటే నియర్లీ 34%. దాని అప్రాక్సిమేట్ పవర్ ఏంటంటే రిఫ్లెక్ట్ అయిన రేడియేషన్ యొక్క అప్రాక్సిమేట్ పవర్ 6 × 10⁻16 వాట్. అంత పవర్ రేడియేషన్ రిఫ్లెక్ట్ అయిపోతుంది, మనకి ఉపయోగపడకుండా రిఫ్లెక్ట్ అయిన రేడియేషన్ ఇది. ఓకే, సో రిమైనింగ్ 66% మాత్రమే మన ఎర్త్ వైపుకి వస్తుంది. వస్తున్న రేడియేషన్ని ఎవరు ఎంతెంత ఉపయోగించుకుంటారో ఒకసారి చూడండి. ఇందులో రిమైనింగ్ 66%లో 42% డైరెక్ట్ హీట్ ప్రొడక్షన్కి ఉపయోగపడుతుంది. అంటే దాన్ని ఉపయోగించి మనం ఎటువంటి ఎలక్ట్రిసిటీ జనరేషన్ కానీ ఎటువంటి ఎనర్జీ తయారు చేయకుండా డైరెక్ట్ హీట్ కింద ఉపయోగించుకునేది ఎంతంటే 42%. అంటే సన్ నుంచి వచ్చిన రేడియేషన్ డైరెక్ట్ హీట్ కింద ఉపయోగించుకుంటాం. ఎంతంటే నియర్లీ 42%. 66%లో 42% డైరెక్ట్ హీట్నే ఉపయోగించుకుంటాం. అంతేగాని ఆ హీట్ని ఉపయోగించి ఎనర్జీ ప్రొడక్షన్ చేసి ఎలక్ట్రిసిటీని మార్చి అలా మండించడం ద్వారా వచ్చిన రేడియేషన్ హీట్ని ఉపయోగించి ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కాకుండా సన్ నుంచి వచ్చిన డైరెక్ట్ హీట్నే ఎనర్జీ కింద మార్చుకోవడం ఎంతంటే 42%. సో డైరెక్ట్ హీట్ ప్రొడక్షన్. సో దాన్ని అప్రాక్సిమేట్ పవర్ ఎంతంటే 7.3 × 10⁻16 వాట్. ఓకే, రిమైనింగ్ 23% అంటే ఇంకా 66%, 42 అయిపోయింది కదమ్మా. 42లో ఇంకా 24% ఉంటుంది. ఆ 24%లో 23% దేనికి ఉపయోగపడుతుందంటే ఎర్త్ మీద ఉన్న వాటర్ని వేడి చేసి వేపర్ కింద మార్చడం కోసం. అంటే ఆన్ ద గ్లోబ్ ఓవరాల్గా 3/4 వాటర్ ఉంది కాబట్టి ఆ వాటర్ మీద సన్లైట్ పడినప్పుడు ఆ వాటర్ వేడెక్కి వేపర్స్ రిలీజ్ చేస్తుంది. ఆ వేపర్స్ రిలీజ్ చేస్తున్న మీనింగ్ ఏంటంటే దానికి కారణం సన్లైట్. సో అలాగా ఆ వాటర్ని వేపర్ కింద మార్చడానికి ఎంత యూజ్ అవుతుందంటే, అంటే ఆ వాటర్ ఎంత ఉపయోగించుకుంటుంది సన్లైట్ని అంటే 23% వేపర్స్ కింద మార్చడం కోసం 23% ఉపయోగించుకుంటుంది. రైట్, ఈ 23% ఉపయోగించింది వేపర్ కింద మారిందంటే, వేపర్స్ కింద మారిందంటే మీనింగ్ ఏంటి? వేపర్స్ ఎప్పుడు బయటకు వస్తాయి? వేపర్స్ బయటకు వస్తున్నాయంటే కనుక వేడి క్రియేట్ అయినట్టే కదా. ఆ వేడి దేని కింద మారుతుందంటే థర్మల్ ఎనర్జీ. ఎప్పుడైతే హీట్ ప్రొడక్షన్ జరిగిందో దాని మీనింగ్ ఏంటంటే థర్మల్ ఎనర్జీ రూపంలోకి మారినట్టు. ఆ సోలార్ ఎనర్జీ అనేది థర్మల్ ఎనర్జీ కింద మారినట్టు. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ డైరెక్ట్ హీట్ ప్రొడక్షన్ చూడండి. ఈ డైరెక్ట్ హీట్ ప్రొడక్షన్ కూడా మనం ఉపయోగించుకుంటాం. ఆ సన్లైట్ నుంచి వచ్చిన హీట్ని ఉపయోగించుకుని సమ్ ప్రాసెస్ చేసి దాన్ని ఎనర్జీ కింద మార్చినప్పుడు అది కూడా థర్మల్ ఎనర్జీ కింద మారుతుంది. ఏదైనా చివరికి థర్మల్ ఎనర్జీ మారుతుంది. రైట్, నెక్స్ట్ చూడండి, విండ్ వాటర్ వేస్ ఫ్లోస్
ఎంతంటే 1%. సో విండ్స్ కానీ వాటర్ వేవ్స్ కానీ ఫ్లోస్ కానీ వాటెవర్ మేబీ. ఇప్పుడు విండ్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనకి విండ్స్ వస్తున్నాయంటే మీనింగ్ ఏంటి, గాళ్ళు వస్తున్నాయంటే మీనింగ్ ఏంటంటే అక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ ఉండబట్టే సన్ రేడియేషన్ ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ ఉన్నట్టు. అంటే హీట్ ఒక చోట ఎక్కువ ఉంది, ఒక చోట తక్కువ ఉంది. హీట్ ఎప్పుడైతే ఎక్కువ తక్కువ అంటే వేరియేషన్ చూపిస్తుందో మీనింగ్ ఏంటంటే టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటాయి కదా, ఆ టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటేనే విండ్స్ అనేవి ఫ్లోస్ అవుతాయి. సో వాటర్ వేవ్స్ అంటే సముద్రం మీద వాటర్ వేవ్స్ రూపంలో ఫ్లో అవ్వాలంటే కూడా సన్లైట్ కావాలి కంపల్సరీగా. ఎందుకంటే ఎప్పుడైతే విండ్స్ అనేవి ఫ్లో అవుతాయో వాటర్ వేవ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. విండ్స్ ఫ్లో అవుతున్నాయంటే మీనింగ్ ఏంటంటే సన్ రేడియేషన్ ఉపయోగపడినట్టు అక్కడ. ఎప్పుడైతే విండ్స్ ఫ్లో అవుతున్నాయో వాటర్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో ఈ విధంగా ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ సన్ రేడియేషను విండ్స్ కానీ వాటర్ వేవ్స్ కానీ ప్రొడ్యూస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అది ఎంతంటే నియర్లీ 1%. ఓకేనా. సో ఇంకా ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ ఇవన్నీ కూడా సన్ రేడియేషన్ ఉపయోగించుకుని బతుకుతున్నాయి. ప్లాంట్స్ ఒక మొక్క ఎదగాలన్నా లేదా ఒక జంతువు బతకాలన్నా సరే కంపల్సరీ సన్ రేడియేషన్ కావాలి. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ బతకాలన్నా సరే సన్ రేడియేషన్ కావాలి. బికాస్ ఆ సన్ రేడియేషన్ ఉంటేనే మనకి ఆక్సిజన్ అనేది డెవలప్ అవుతుంది. సన్ రేడియేషన్ లేకపోతే కానీ ఆక్సిజన్ డెవలప్ అవుతుంది, రైట్. ఇప్పుడు ఈ ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ సన్ రేడియేషన్ తీసుకుని అవి కూడా గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంటాయి. సో నియర్లీ ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రేడియేషన్ తీసుకుంటుందంటే 0.023%. ప్లాంట్స్ అండ్ యానిమల్స్ రెండు కూడా. సో దీని యొక్క పవర్ వాల్యూ ఎంత అంటే 4 × 10⁻13 వాట్. సో ఇంత పవర్ రేడియేషన్ని ఇవి తీసుకుంటాయి, రైట్. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ ప్లాంట్స్ యానిమల్స్ రెండు కూడా చనిపోయిన తర్వాత భూమిలో బరీడ్ అయిన తర్వాత దేని కింద మారుతాయి అంటే ఫాజిల్స్ కింద మారుతాయి. ఈ ఫాజిల్స్ కొంతకాలానికి ఈ ఫాజిల్స్ దేని కింద మారుతాయంటే కర్బన సమ్మేళనాలు అంటే బొగ్గు రూపంలో మారుతాయి అన్నమాట. అంటే ఇక్కడ కోల్ అంటాం కదా, ఆ కోల్ని మైనింగ్ చేస్తే తీస్తాం మనకి. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే చెట్లు కానీ యానిమల్స్ కానీ చనిపోయిన తర్వాత వాటి యొక్క హ్యూమన్స్ ఏం చేస్తారంటే మరలా దాన్ని మైనింగ్ చేసి ఆ కోల్ని బయటకు తీసి దాన్ని మండించి థర్మల్ ఎనర్జీ క్రియేట్ చేసి ఆ థర్మల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ చేస్తారు. ఎప్పుడైతే మండిస్తున్నారో ఏ ఎనర్జీ కింద మారినట్టు అంటే థర్మల్ ఎనర్జీ కింద మారినట్టు. ఆ థర్మల్ ఎనర్జీని మరలా ఏంటంటే ఎలక్ట్రిసిటీ ఉపయోగించి ఎలక్ట్రిసిటీ కింద కన్వర్ట్ చేయడం కోసం చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. ఓకే, రైట్. అందుకే ఇక్కడ ప్లాంట్స్ యానిమల్స్ చనిపోయిన తర్వాత ఎర్త్ సర్ఫేస్ కింద ఫాజిల్ బర్నింగ్ మెటీరియల్స్ కింద మారుతాయి. సో ఫాజిల్స్ కింద మారుతాయి. వాటిని ఎవరు ఉపయోగించుకుంటారంటే మరలా హ్యూమన్స్ ఉపయోగించుకుంటారు. ఆ హ్యూమన్స్ ఉపయోగించి ఏం చేస్తారంటే బొగ్గు. ఫాజిల్ ఫ్యూయల్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ బొగ్గు. ప్లాంట్స్ యానిమల్స్ చనిపోయిన తర్వాత దేని కింద మారుతాయి అంటే కార్బన్ సమ్మేళనాల కింద మారుతాయి. ఆ కార్బన్ సమ్మేళనం ఏంటంటే కోల్ కానీ పెట్రోలియం కానీ ఇంకా చాలా రకాలు ఉంటాయి. కోల్, పెట్రోలియం ఇవన్నీ కూడా ఎవరు ఉపయోగిస్తారు మరలా మైనింగ్ చేసి సముద్రం నుంచి కానీ లేదా భూమి నుంచి కానీ ఎవరు మైనింగ్ చేస్తారంటే హ్యూమన్సే. అంటే ఉపయోగించుకునే ఎవరంటే హ్యూమన్స్. కాబట్టి వీటిని హ్యూమన్ కన్జంప్షన్ వీటిని మరలా హ్యూమన్స్ ఉపయోగించుకుని సో మరలా దాన్ని ఏం చేస్తారు మండించి మరలా దాన్ని థర్మల్ ఎనర్జీ కింద మారుస్తారు. ఇస్ ఆల్సో కన్వర్టెడ్ ఇంటూ థర్మల్ ఎనర్జీ. ఆ థర్మల్ ఎనర్జీ నుంచి తర్వాత ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ ఉంటుంది, రైట్. హ్యూమన్స్ ఇంకా దేన్ని ఉపయోగించుకుంటారంటే న్యూక్లియర్ ఎనర్జీ ఫ్రమ్ యురేనియం. ఇక్కడ చూడండి ఒకసారి. ఓకే, ఈ యురేనియం అనేది భూమి లోపల ప్రొడ్యూస్ అయిన ఒక ఎలిమెంట్ ఇది. సో దీనికి కూడా ఇండైరెక్ట్లీ సన్లైటే అవసరం. సన్ రేడియేషన్ ఉంటేనే భూమి లోపల ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా తయారవుతాయి, రైట్. దీన్ని కూడా ఎవరు ఉపయోగించుకుంటారంటే హ్యూమన్స్ ఉపయోగించి యురేనియం తీసుకుని ఆ యురేనియం న్యూక్లియస్ని బ్రేక్ చేయడం ద్వారా వచ్చే ఎనర్జీ తోటి ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ చేస్తారు. సో ఇది నియర్లీ ఎంత పవర్ జనరేట్ చేస్తుందంటే 7 × 10⁻10. ఎంత పర్సెంటేజ్ అంటే సోలార్ రేడియేషన్లో 0.0004%. ఓకే, మరలా ఈ సోలార్ రేడియేషన్ అనేది ఈ ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ హ్యూమన్స్ కానీ అబ్జార్బ్ చేసుకోకుండా ఇంకా వేస్ట్ అయిపోయి ఎర్త్ సర్ఫేస్ మీద పడే రేడియేషన్ ఉంటుంది. దానివల్ల భూమి యొక్క సర్ఫేస్ వేడెక్కే ఛాన్స్ ఉంది. దాన్ని ఏమంటే జియో హీట్ అంటాం. ఈ జియో హీట్ని కూడా హ్యూమన్స్ ఉపయోగించుకొని దాన్ని థర్మల్ ఎనర్జీ కింద మారుస్తారు. ఈ జియో హీట్ యొక్క పర్సెంటేజ్ ఎంతంటే 0.01%. అంటే నియర్లీ ఎంత పవర్ జనరేట్ చేస్తుందంటే ఇది 3.2 × 10⁻13.
ఈ మొత్తం ఇక్కడ చూపించిన వాల్యూస్ అన్నీ కూడా ఈ 1.7 టు 10 వాట్లో ఇవన్నీ కూడా రైట్. ఇక్కడ వాటర్ వేపర్ కానీ లేదా విండ్స్ వాటర్ వేవ్స్ కానీ లేదా ప్లాంట్స్ యానిమల్స్ క్రియేట్ చేసిన ఎనర్జీ కానీ హ్యూమన్ కన్జ్యూమ్ చేసిన తర్వాత క్రియేట్ అయిన ఎనర్జీ కానీ ఏదైనా సరే థర్మల్ ఎనర్జీ కింద మారుతుంది. సో ఈ థర్మల్ ఎనర్జీని మనం ఎలక్ట్రిసిటీ కింద ప్రొడ్యూస్ చేసిన అంటే మనకి క్రియేట్ అయిన థర్మల్ ఎనర్జీ ఉపయోగించి మనం పవర్ ప్రొడక్షన్ చేస్తాం, అంటే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ చేస్తాం. ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ చేసిన తర్వాత కూడా కొంత హీట్ కింద మారిపోతుంది. ప్రొడక్షన్ అయిన తర్వాత కొంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఆ వేస్ట్ ఎనర్జీ ఏ రూపంలో మారుతుంది? హీట్ రూపంలో మారుతుంది. ఆ హీట్ అనేది మరలా స్పేస్లోకి వెళ్ళిపోతుంది. ఆ హీట్ రేడియేషన్ మరలా స్పేస్లోకి వెళ్ళిపోతుంది. 1.1 10 వాట్. సో నియర్లీ సన్ నుంచి వచ్చిన రేడియేషన్ ఎంతంటే 1.7 10 వాట్. మరలా స్పేస్లోకి వెళ్ళిపోయిన రేడియేషన్ ఎంతంటే 1.1 × 10 వాట్. సో హీట్ రేడియేషన్ వచ్చిన తర్వాత దాన్ని యూటిలైజ్ చేసుకున్న తర్వాత కూడా మరలా ఇప్పుడు ఏదైనా సరే ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ బరీడ్ అయిన తర్వాత కోల్ క్రియేట్ అవుతుంది. ఆ కోల్ క్రియేట్ అయిన తర్వాత దాన్ని మండించినా సరే థర్మల్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఆ థర్మల్ ఎనర్జీని ఉపయోగించి ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ చేసిన తర్వాత మరలా కొంత హీట్ రూపంలోకి స్పేస్లోకి వెళ్ళిపోతుంది. అలా ఓవరాల్గా వెళ్ళిన వాల్యూ ఎంతంటే 1.1 × 10 వాట్. అంటే ఇక్కడ మనకి ఈ వాల్యూ 1.7 10 వాట్ మరలా ప్లానెట్స్ నుంచి వచ్చిన రేడియేషన్ కూడా ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లో కలుస్తుంది. అదే అదర్ స్టార్స్ ప్లానెట్స్ ఫ్రమ్ ద యూనివర్స్ నుంచి వచ్చిన డిఫరెంట్ సోలార్ సిస్టంలో కొన్ని ఆర్డర్ని గ్రహశాఖలాలు ఉంటాయి. అంటే ప్లానెట్స్ తిరుగుతున్నప్పుడు ప్రొడ్యూస్ అయ్యే హీట్ని కూడా మన ఎర్త్ అబ్జార్బ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అది కూడా థర్మల్ ఎనర్జీ రూపంలో ఉంటుంది. అదంతా కూడా మరలా ఓవరాల్గా ఆ థర్మల్ ఎనర్జీని అంతటిని కూడా మనం ఉపయోగించుకుని సమ్ ఎనర్జీని ప్రొడక్షన్ చేసి, అంటే మనకు ఉపయోగపడే ఎనర్జీ ప్రొడక్షన్ చేస్తే ప్రొడక్షన్ అయిన తర్వాత కొంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఆ వేస్ట్ అయిన ఎనర్జీ ఏమవుతుందంటే స్పేస్లోకి వెళ్ళిపోతుంది. ఆ స్పేస్లోకి వెళ్ళిపోయిన ఎనర్జీ హీట్ రేడియేషన్. సో అది ఎంత పర్సెంటేజ్ ఉంటుందో 1.1 × 10 వాట్. సో దిస్ ఈస్ ద ఎనర్జీ ఫ్లో డయాగ్రామ్ ఫ్రమ్ సన్ టు ద ఎర్త్. ఇది కంప్లీట్గా సన్ నుంచి ఎర్త్ వరకు ఎనర్జీ ఫ్లో ఏ విధంగా జరుగుతుంది, ఎవరెవరు ఎంత కన్జ్యూమ్ చేసుకుంటున్నారు టాపిక్ ఇది. ఓకేనండి. ఒకసారి డయాగ్రామ్ పై చార్ట్ ఒకసారి చూస్తే కనుక ఈజీగా అర్థమవుతుంది. ఇది షార్ట్ నోట్ ఆన్సర్ ఇది. సో 5 మార్క్స్ క్వశ్చన్ ఇది. సో జస్ట్ ఈ చార్ట్ వేస్తే కనుక సరిపోతుంది 5 మార్క్స్కి, రైట్. నెక్స్ట్ టాపిక్ ఎనర్జీ రోల్ ఇన్ ఎకనామిక్ అండ్ సోషల్. నెక్స్ట్ టాపిక్ ఎనర్జీ రోల్ ఇన్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్. ఎకనామికల్గా సోషల్గా డెవలప్ అవ్వాలంటే కనుక ఎనర్జీ యొక్క పాత్ర ఏంటి, అంటే ఆర్థికంగా సామాజికంగా డెవలప్ అవ్వాలంటే కనుక ఎనర్జీ యొక్క పాత్ర ఏంటి. సో పాయింట్ బై పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి. So energy is universally recognized as one of the most important input for economic growth and human development. ఇంపార్టెంట్ ఇన్పుట్ కింద, అంటే కంపల్సరీగా మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్పుట్ కింద గుర్తించబడింది యూనివర్సల్గా. సో ఎనర్జీ సోర్సెస్ లేకపోతే కనుక డెవలప్మెంట్ జరగదు అనేది ఒకటి ఉంది. ఓకే. సో నెక్స్ట్ యాక్సెస్ టు మోడర్న్ ఎనర్జీ సర్వీసెస్ ఈజ్ ఫండమెంటల్ ఇన్ కంప్లీటింగ్ బేసిక్ సోషల్ నీడ్స్, డ్రైవింగ్ ఎకనామికల్ గ్రోత్ అండ్ ఇంక్రీజింగ్ హ్యూమన్ డెవలప్మెంట్. సో మోడర్న్ ఎనర్జీ సర్వీసెస్ని యాక్సెస్ చేసుకుంటే కనుక మనం సామాజిక అవసరాలు అండ్ ఎకనామికల్గా గ్రోత్ అవ్వడానికి, హ్యూమన్ డెవలప్మెంట్ పెంచుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది మోడర్న్ ఎనర్జీ సర్వీసెస్ని. అంతేగాని మనం మోడర్న్ ఎనర్జీ సర్వీసెస్కి యాక్సెస్ అవ్వకపోతే కనుక మన డెవలప్మెంట్ తగ్గిపోతుంది అనేది ఒకటి ఉంది. ఓకే అండి. సో మోడర్న్ ఎనర్జీ సర్వీసెస్ని కంపల్సరీగా యాక్సెస్ చేసుకోవాలి. మోడర్న్ ఎనర్జీ సర్వీసెస్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీ తీసుకోవచ్చు బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఇప్పుడు వస్తున్న ఇంటర్నెట్ యాక్సెస్. సో ఇంటర్నెట్ని యాక్సెస్ చేసుకుంటే కనుక చాలా రకాలైన కమ్యూనికేషన్ తెలుస్తుంది, మనకి చాలా రకాల ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ మోడర్న్ ఎనర్జీ సర్వీసెస్లో ఇంకొకటి ఏంటంటే ఓల్డెన్ డేస్లో కట్టెల పొయ్యిలు ఉండే కుకింగ్ చేయడం కోసం. ఇప్పుడు ఎల్పిజి స్టవ్స్ వచ్చినాయి కదా, ఎల్పిజి సిలిండర్స్ వచ్చినాయి. సో దానివల్ల ఏంటంటే కుకింగ్ అనేది ఫాస్ట్ అయింది. సో అలాగే ఏంటంటే టైం సేవ్ అవుతుందంటే మీనింగ్ ఏంటంటే మన డెవలప్మెంట్ పెరుగుతున్నట్లు లెక్క. అంటే వర్క్ చేయడం కోసం ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ టైంలో. దాంతోపాటు ఓల్డెన్ డేస్లో కట్టెల పొయ్యిలో ఉపయోగించి చేసినప్పుడు హెల్త్ కూడా ప్రాబ్లం వచ్చేది. ఏంటంటే ఎల్పిజి గ్యాస్ వచ్చిన తర్వాత, ఆ ఎనర్జీ సోర్స్ వచ్చిన తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గినాయి. అండ్ సమయం వృధా అవ్వకుండా మనకి వర్క్ అనేది స్పీడ్గా అవుతుంది. ఎందుకంటే దిస్ ఈజ్ బికాజ్ ఎనర్జీ సర్వీసెస్ హ్యావ్ ఎన్ ఎఫెక్ట్ ఆన్ ప్రొడక్టివిటీ, హెల్త్, ఎడ్యుకేషన్, సేఫ్ అండ్ పోర్టబుల్ వాటర్, కమ్యూనికేషన్ సర్వీసెస్. సో ఈ పాయింట్ అదే. ఎందుకంటే ఎనర్జీ సర్వీసెస్ వేటి మీద ఎఫెక్ట్ చూపిస్తాయంటే ప్రొడక్షన్ మీద. అంటే ఏ వస్తువు అన్న తయారవ్వాలంటే కనుక అక్కడ అంటే వస్తువు తక్కువ టైంలో ఎక్కువ వస్తువులు తయారవుతున్నాయని దేని బట్టి డిపెండ్ అవుతుందంటే ఆ ఇండస్ట్రీ ఎంత ఎనర్జీని యాక్సెస్ చేసుకున్న అనే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది.
ఎక్కువ ఎనర్జీని యాక్సెస్ చేసుకుంటే అంటే ఎలక్ట్రిసిటీని కనుక ఎక్కువ యాక్సెస్ చేసుకుందనుకోండి, ఎక్కువ టైం పవర్ ఉంటుంది కనుక ఇండస్ట్రీలో ఎక్కువ ప్రొడక్షన్ చేస్తుంది. తక్కువ టైం పవర్ ఉంటుంటే కనుక తక్కువ ప్రొడక్షన్ చేస్తుంది. అంటే ప్రొడక్షన్ మీద కూడా ఎనర్జీ ఎఫెక్ట్ ఉంటుంది. అదేవిధంగా హెల్త్ మీద ఇందా చెప్పాను కదా, ఓల్డెన్ డేస్లో ఉపయోగించే కట్టెల పొయ్యి నుంచి ఇప్పుడు మనం ఈ ఎల్పిజి సిలిండర్ ఉపయోగించి ఎల్పిజి స్టవ్లు కన్వర్ట్ అయ్యాం కాబట్టి చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్. అంటే ఆ ఓల్డెన్ డేస్లో కట్టెల పొయ్యిని ఉపయోగిస్తే కనుక స్మోక్ వల్ల ఊపిరితిత్తులు పాడైపోయే ఛాన్స్ ఉంది. ఊపిరితిత్తులు పాడైపోయి చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ చాలా వరకు తగ్గిపోయింది. అంటే హెల్త్ మీదే ఇంపాక్ట్ చూపిస్తుంది ఎనర్జీ సర్వీసెస్. అదేవిధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కూడా ఇంతకుముందు అలా కనీసం పవర్ ఉండేది కాదు, ల్యాంప్స్ అదే లైట్స్ ఉండేవి కాదు. ఇప్పుడంటే మొత్తం ఎనర్జీ సర్వీస్ని యాక్సెస్ చేసుకోవడం, ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అంటే ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోవడం వల్ల ఇన్ఫర్మేషన్ ఎక్కువగా తెలుస్తుంది. దానివల్ల ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా డెవలప్మెంట్ అయింది. అదేవిధంగా సేఫ్ అంటే రక్షణ మనకి ఈ ఎనర్జీ సర్వీసెస్ మన యొక్క సేఫ్టీ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. అండ్ పోర్టబుల్ వాటర్ అంటే డ్రింకింగ్ వాటర్ అని మీనింగ్ వస్తుంది. మనం ఇప్పుడు ప్యూరిఫైడ్ వాటర్ తాగుతున్నాడు, దాని మీనింగ్ ఏంటంటే యూజింగ్ ఎలక్ట్రిసిటీ సమ్ టెక్నాలజీ ఉపయోగించి యూవీ కానీ లేకపోతే ఆర్ఓ కానీ సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి కదా, దాన్ని బట్టి ప్యూరిఫైడ్ వాటర్ తయారు చేస్తాం. ఆ ప్యూరిఫైడ్ వాటర్ మనం తాగడం కోసం కూడా ఎనర్జీ ఎఫెక్ట్ ఉంటుంది దాని మీద. ఆ ప్యూరిఫైడ్ వాటర్ తయారు చేయాలంటే కూడా. అదేవిధంగా కమ్యూనికేషన్ సర్వీసెస్. సో కమ్యూనికేషన్ సర్వీసెస్ అంటే ఇక్కడ ఏంటంటే ఇంటర్నెట్ అవ్వచ్చు, లేదా టెలిఫోన్, మొబైల్ అవ్వచ్చు, వాట్ ఎవర్ మేబీ. ఈ కమ్యూనికేషన్ సర్వీసెస్ కూడా ఎనర్జీ ఎఫెక్ట్ ఉంటుంది కంపల్సరీగా. ఎనర్జీ అనేది ఉంటేనే, ఎనర్జీ సర్వీసెస్ ఉంటేనే ఇవన్నీ కూడా ఎనర్జీ సర్వీస్ ఉండబట్టి ఇవన్నీ డెవలప్ అయినాయి కాబట్టి మనం సేఫ్గా హెల్తీగా ఉండగలుగుతున్నాం. ఓకే, మోడర్న్ ఎనర్జీ సర్వీసెస్. నెక్స్ట్ చూడండి, మోడర్న్ సర్వీసెస్ సచ్ యాజ్ ఎలక్ట్రిసిటీ. సో ఈ మోడర్న్ ఎనర్జీ సర్వీసెస్కి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా. ఎలక్ట్రిసిటీ ఒకటి, న్యాచురల్ గ్యాస్ ఒకటి, మోడర్న్ కుకింగ్ ఫ్యూయల్ ఒకటి, మెకానికల్ పవర్. సో మోడర్న్ ఎనర్జీ సర్వీసెస్ అంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీని తీసుకోవచ్చు. అండ్ న్యాచురల్ గ్యాస్ ఒకటి, న్యాచురల్ గ్యాస్ ప్రొడక్షన్. సో చాలా టెక్నాలజీస్ డెవలప్ అయ్యి గ్యాస్ ప్రొడక్షను, ఈ గ్యాస్ని కూడా తయారు చేయడం ఇవన్నీ డెవలప్ అయ్యింది. ఇవన్నీ కూడా ఎనర్జీ సర్వీసెస్ బేస్ చేసుకుని. మోడర్న్ కుకింగ్ ఫ్యూయల్ అంటే ఇక్కడ ఏంటంటే ఎల్పిజి తీసుకోవచ్చు. ఓల్డెన్ డేస్లో క్లాసికల్ కుకింగ్ ఫ్యూయల్ అంటే మీనింగ్ ఏంటంటే కట్టెల పొయ్యిని ఉపయోగించి కుక్ చేయడం అనేది. ఇప్పుడు మోడర్న్ కుకింగ్ ఫ్యూయల్ అంటే మీనింగ్ ఏంటంటే గ్యాస్, ఎల్పిజి, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ మన ఇళ్లలో ఉపయోగించేది. అండ్ మెకానికల్ పవర్. సో ఇవన్నీ కూడా మోడర్న్ సర్వీసెస్ ఆర్ నెసెసరీ ఫర్ ఇంప్రూవ్డ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. సో ఈ కంపల్సరీగా మన హెల్త్ని కానీ ఎడ్యుకేషన్ కానీ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇవి కంపల్సరీగా మనకి అవసరం ఈ మోడర్న్ సర్వీసెస్. బెటర్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ అండ్ ఇండస్ట్రియల్ యాజ్ వెల్ యాజ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ. సో అగ్రికల్చర్ ఇండస్ట్రీలో ప్రొడక్షన్ పెంచాలన్నా సరే ఎనర్జీ సర్వీసెస్కి యూజ్ ఉంటుంది. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ని బెటర్గా యాక్సెస్ చేయాలంటే అంటే త్వరగా యాక్సెస్ చేయాలన్నా అండ్ క్లారిటీగా యాక్సెస్ చేయాలి. ఇన్ఫర్మేషన్ని వితిన్ సెకండ్స్లో యాక్సెస్ చేయాలన్నా సరే ఎనర్జీ సర్వీసెస్ యొక్క ఉపయోగం ఉంది. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూడండి. థస్ సెక్యూర్, రిలయబుల్, అఫోర్డబుల్, క్లీన్ అండ్ ఈక్విటబుల్ ఎనర్జీ సప్లై ఇస్ ఫండమెంటల్ టు గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో సెక్యూర్ అంటే సురక్షితమైన, రిలయబుల్ అండ్ ఎఫోర్డబుల్ అంటే తక్కువ ధరకు దొరికే, సరసమైన అని మీనింగ్ వస్తుంది కదా. ఓకే, అండ్ క్లీన్ అంటే శుభ్రమైన, అండ్ ఈక్విటబుల్ సమానమైన. సో అందరికీ సమానమైన ఎనర్జీ సోర్సెస్ అవి కూడా ఎలా ఉండాలంటే సెక్యూర్గా ఉండాలి, రిలయబుల్గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఎఫోర్డబుల్గా ఉండాలి, క్లీన్గా ఉండే ఎనర్జీ సప్లై ఉంటే కనుక గ్లోబల్గా ఎకనామిక్ గ్రోత్ అనేది బాగా పెరుగుతుంది. అంటే ఓవరాల్గా ఇప్పుడు మనకిను యూఎస్ఏకి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళ ఎనర్జీ సోర్సెస్ యాక్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. మోడర్న్ ఎనర్జీ సర్వీసెస్ యాక్సెస్ అనేది యూఎస్కి ఎక్కువ ఉంటుంది. మన ఇండియాతో కంపేర్ చేస్తే కనుక ఎనర్జీ సర్వీసెస్ని ఓవరాల్గా యూఎస్లో ఉన్న పీపుల్ అందరూ కూడా ఎనర్జీ సర్వీసెస్ యాక్సెస్ ఉంటుంది. మన దేశంలో అలా కాదు, ఇంకా కొంతమందికి ఎనర్జీ సర్వీసెస్ యాక్సెస్ ఉండదు. సో వాళ్ళకి డెవలప్మెంట్ తక్కువ ఉంటుంది, ఎకనామికల్గా కానీ సోషల్గా కానీ డెవలప్మెంట్ తక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి. Access to energy is a fundamental prerequisite for modern life and a key tool in eradicating extreme poverty across the globe. సో ఎనర్జీ సర్వీసెస్ని యాక్సెస్ చేయడం అనేది ప్రీరిక్విసైట్ అంటే ముందస్తు అవసరం. అంటే మనకి ముందుగా కావాల్సింది ఏంటంటే ఎనర్జీ సర్వీసెస్ని యాక్సెస్ చేయాలి. ఇట్స్ ఎ ఫండమెంటల్ ఫర్ మోడర్న్ లైఫ్. సో అండ్ ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఎరాడికేటింగ్ ఎక్స్ట్రీమ్ పవర్టీని ఎరాడికేటింగ్ అంటే కనుక నిర్మూలించడానికి కూడా ఈ ఎనర్జీ సర్వీస్ని యాక్సెస్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఓకేనండి. సో యాజ్ ఎనర్జీ ఈజ్ మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్ ఇన్ ఆల్ ద సెక్టర్స్,
consumption of large amount of energy in a country indicates more activeness in these sectors. ఓకే, సో ఏ దేశంలో ఉన్న ఇండస్ట్రీస్ అయితే ఎక్కువ ఎనర్జీని యాక్సెస్ చేసుకుని ప్రొడక్షన్ ఎక్కువ చేస్తాయో వాటికి డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది. దాని మీనింగ్ ఇది. యాజ్ ఎనర్జీ ఈజ్ మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్ ఇన్ ఆల్ ద సెక్టర్స్, కన్జంప్షన్ ఆఫ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఏ కంట్రీ ఇండికేట్స్ మోర్ యాక్టివ్నెస్ ఇన్ ది సెక్టర్స్. సో ఏ సెక్టార్ అయితే ఎనర్జీని ఎక్కువ యాక్సెస్ చేసుకుని ఎక్కువ ప్రొడక్షన్ చేస్తుందో ఎక్కువ డెవలప్మెంట్ ఉంటుంది. అటువంటి ఇండస్ట్రీస్ ఏ కంట్రీలో అయితే ఉంటాయో ఆ కంట్రీ ఎక్కువ డెవలప్మెంట్ అని చెప్తాం. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే యూఎస్ఏ ఒకటి, జపాన్ ఒకటి, చైనా అండ్ ఆల్సో ఇండియా ఇండియా కూడా ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీస్ అన్ని పెరిగినాయి, ఎనర్జీ యాక్సెస్ కూడా పెరిగింది అండ్ ఎక్కువ డెవలప్మెంట్ కూడా చూపిస్తుంది. సో ఏ దేశం అయితే ఎక్కువ ఎనర్జీని యాక్సెస్ చేసుకుని ఎక్కువ ప్రొడక్షన్ చేయగలదో దాన్ని ఏం చెప్తారంటే డెవలప్డ్ కంట్రీ అని చెప్తారు. ఓకే, దట్ ఇంప్లైస్ బెటర్ కంఫర్ట్ ఎట్ హోమ్ డ్యూ టు యూస్ ఆఫ్ వేరియస్ అప్లయన్సెస్, బెటర్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అండ్ మోర్ అగ్రికల్చరల్ అండ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. కాబట్టి ఎనర్జీని కనుక మోడర్న్ ఎనర్జీ సర్వీసెస్ కానీ ఎక్కువ యాక్సెస్ చేసుకుంటే కనుక బెటర్ కంఫర్ట్ ఎట్ హోమ్ నథింగ్ బట్ కూడా ఏసీలు కానీ ఫ్యాన్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, వీటన్నిటికీ కావాల్సింది ఏంటంటే ఎలక్ట్రిసిటీ. సో ఈ యాక్సెస్ కనుక ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళు కంప్లీట్గా ఎప్పుడు 24 గంటలు కూడా ఆ ఎనర్జీ సర్వీస్ని ఉపయోగించుకుంటే కనుక కంఫర్ట్గా ఉంటారు. ఎట్ హోమ్ ఎలా ఉంటారంటే కంఫర్ట్గా ఉంటారు. అండ్ బెటర్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, సో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా బెటర్గా ఉంటాయి. అంటే ఎనర్జీ సర్వీసెస్ లైక్ ఇప్పుడు మనకి పెట్రోల్ ఉంది కదా, అది ఎనర్జీ సోర్స్ అవుతుంది. ఆ ఎనర్జీ సోర్స్ని ఉపయోగించుకోవడానికి ఏమవుతుంది, మనం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ పెరుగుతాయి. అదేవిధంగా ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చినాయి కాబట్టి ఎలక్ట్రికల్ ఎనర్జీని ఉపయోగించుకున్న ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఎలక్ట్రికల్ అన్న పెట్రోల్ అన్న ఇవన్నీ కూడా ఎనర్జీ సోర్సెస్, అంటే ఎనర్జీ సర్వీసెస్. ఈ ఎనర్జీ సర్వీసెస్ ఉపయోగించుకుంటే కనుక బెటర్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా మనకి వస్తాయి అండ్ మోర్ అగ్రికల్చరల్ అండ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. సో ఎనర్జీ కనుక ఎక్కువ యాక్సెస్ చేసుకుంటే కనుక అగ్రికల్చరల్గా కానీ ఇండస్ట్రియల్గా కానీ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. ఓకేనండి, రైట్. దేర్ఫోర్ ద పర్ క్యాపిటా ఆఫ్ ఎనర్జీ కన్జంప్షన్ ఆఫ్ ఎ కంట్రీ ఈజ్ అన్ ఇండెక్స్ ఆఫ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ పీపుల్. ఓకే, కాబట్టి పర్ క్యాపిటా ఆఫ్ ఎనర్జీ అంటే మీనింగ్ ఏంటి, పర్ క్యాపిటా అంటే మీనింగ్ ఏంటంటే పర్ హెడ్ అనొచ్చు. అంటే ఒక పర్సన్కి లేదా ఒక ఊరు లేదా ఒక జిల్లా లేదా ఒక రాష్ట్రం, ఒక దేశం ఎంత ఎనర్జీని ఉపయోగించుకుంటుంది అనేది ఆ దేశం యొక్క డెవలప్మెంట్ ఇండికేట్ చేస్తుంది. తక్కువ ఎనర్జీ ఉపయోగించుకుంటే కనుక డెవలప్మెంట్ స్లోగా ఉందని, ఎక్కువ ఎనర్జీని ప్రతి విషయానికి ఎనర్జీ ఉపయోగించుకుని ప్రొడక్షన్ ఎక్కువ పెంచుకుని చేసుకుంటుంటే కనుక డెవలప్మెంట్ ఎక్కువ ఉందని చెప్తున్నాను. అఫ్కోర్స్ ఇలాగ ఎనర్జీ ఎక్కువ ఉపయోగించిన ప్రొడక్షన్ ఎక్కువ చేయడం వల్ల డ్రాబ్యాక్స్ ఉన్నాయనుకోండి, బట్ ఇక్కడ జస్ట్ నేను ఎనర్జీ యూటిలైజేషన్ వల్ల ఎకనామికల్గా సోషల్గా డెవలప్మెంట్ ఎలా జరుగుతుందో మాత్రం చెప్తున్నాను ఇక్కడ. కాబట్టి పర్ క్యాపిటా అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఒక పర్సన్, పర్ క్యాపిటా అంటే ఒక పర్సన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు, లేదా ఒక ఇంటి కింద కన్సిడర్ చేసుకోవచ్చు, ఒక ఇల్లు లేదా ఒక గ్రామం కింద కన్సిడర్ చేసుకోవచ్చు, లేదా ఒక రాష్ట్రం కింద కన్సిడర్ చేసుకోవచ్చు, లేదా ఒక కంట్రీ. ఇలా కన్సిడర్ చేసుకుంటే కనుక పర్ క్యాపిటా అంటే దేశంలో ఉన్న మనుషులు ఒక హ్యూమన్ బీయింగ్ ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ చేసుకుంటున్నాడు అనే దాని మీద ఆ కంట్రీ యొక్క డెవలప్మెంట్ ఇండెక్స్ ఉంటుంది. సో ఎక్కువ ఎనర్జీ యూసేజ్ చేసుకుంటే కనుక, ఎక్కువ ఎనర్జీ సర్వీసెస్కి యాక్సెస్ అయితే కనుక ఆ కంట్రీలో డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది. తక్కువ ఎనర్జీ సర్వీసెస్కి యాక్సెస్ అయితే కనుక కంట్రీలో డెవలప్మెంట్ తక్కువ ఉంటుంది. సో దట్ మీన్స్, సో దిస్ ఇస్ లాస్ట్ పాయింట్. యాజ్ పర్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, ఐఈఈ అంటాం, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, దాని డేటా ప్రకారం, అది 2012 ఇచ్చిన డేటా ప్రకారం టోటల్ యాన్యువల్ ఎనర్జీ కన్జంప్షన్ ఆఫ్ ద వరల్డ్ వాజ్ ఎస్టిమేటెడ్ యాజ్ 375.9 హెక్సాజౌల్స్. టోటల్గా ప్రపంచం మొత్తం మీద ఎంత ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకుంటుందంటే టోటల్ ప్రపంచం మొత్తం 375.9 హెక్సాజౌల్స్. ఓకే, హెక్సా అంటే 10^16 అని మీనింగ్ వస్తుంది. 10^16, 375.9 into 10^16 జౌల్స్. సో అవుట్ ఆఫ్ విచ్ దాంట్లో 16% ఎనర్జీ ఎవరు కన్జ్యూమ్ చేసుకుంటారంటే యూఎస్ఏ. ఈ 375.9 హెక్సాజౌల్స్లో 16% యూఎస్ఏ కన్జ్యూమ్ చేసుకుంటుంది. అంటే వాళ్ళు ఓవరాల్గా గ్లోబ్ మొత్తం మీద ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుందంటే, అంటే ఎవరికి వాళ్ళు ఏ కంట్రీ ఎనర్జీ ప్రొడక్షన్ చేస్తుంది, బట్ ఓవరాల్గా అన్ని కంట్రీస్ ప్రొడక్షన్ చేసిన దాంట్లో అన్ని కంట్రీస్ ఎంత ఉపయోగిస్తుంది అంటే 375.9 హెక్సాజౌల్స్. ఈ టోటల్లో 16% యూఎస్ఏ ఒకటే కన్జ్యూమ్ చేస్తుంది. ఆఫ్ ఎనర్జీ వాజ్ కన్జ్యూమ్డ్ బై యూఎస్ఏ విచ్ హ్యాస్ అబౌట్ 4.4% ఆఫ్ వరల్డ్స్ పాపులేషన్.
ప్రపంచ జనాభాలో ఆ యుఎస్ఏ యొక్క పాపులేషన్ ఎంత పర్సెంటేజ్ అంటే జస్ట్ 4.4%. కానీ 17% ఆఫ్ వరల్డ్స్ పాపులేషన్ ఆఫ్ ఇండియా కన్జ్యూమ్స్ ఓన్లీ 5.9% ఆఫ్ టోటల్ వరల్డ్ ఎనర్జీ. ప్రపంచ జనాభాలో 4.4% జనాభా ఉన్న యుఎస్ఏ 16% ఆఫ్ ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తుంటే కనుక ప్రపంచ జనాభాలో 17% జనాభా ఉన్న ఇండియా మాత్రం 5.9% ఆఫ్ ఎనర్జీని మాత్రం కన్జ్యూమ్ చేస్తుంది, గ్లోబల్ ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తుంది. సో దీన్ని బట్టి చెప్పొచ్చు ఎనర్జీ ఎవరైతే తక్కువ ఉపయోగించుకుంటారో వాళ్ళ డెవలప్మెంట్ తగ్గుతుంది. సో యుఎస్ఏకి మనకి డిఫరెన్స్ అది. సో యుఎస్ఏ తక్కువ జనాభా ఉన్నా సరే ఎక్కువ ఎనర్జీ సర్వీసెస్కి యాక్సెస్ అయింది కాబట్టి రోల్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ ద పాయింట్స్. అన్నీ కూడా థియరిటికల్ పాయింట్సే. సో అర్థం కాకపోతే కనుక 1 by 1 ఒకసారి చూడండి. ఓకే అండి, దిస్ ఈజ్ లెక్చర్ నెంబర్ 3. విత్ దిస్ ద ఫస్ట్ చాప్టర్ విల్ బి క్లోజ్డ్. ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయింది దీంతో, ఈ లెక్చర్ తోటి.